ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం నేను వేల కోట్ల డబ్బు ఖర్చు పెట్టాను. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నేను సంపాదించుకోకపోతే ఎలా? ఇది తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాదన. నువ్వు మంత్రి అయితే నీ జిల్లాలో చూసుకో, నువ్వెవడివి మా జిల్లాకు వచ్చి మాకు రావాల్సినవన్నీ కొట్టేయడానికి అంటూ కొండా సురేఖ, కొండా మురళి దంపతులు పొంగులేటిపై కాంగ్రెస్ హైకమాండ్కి ఫిర్యాదు చేశారు. నిన్నగాక మొన్న దున్నపోతు వ్యాఖ్యల గొడవ నుంచి బయటపడ్డ తెలంగాణ కాంగ్రెస్ కి ఇప్పుడు మళ్లీ కొత్త తలనొప్పి ఎదురైంది. ఈసారి ఏకంగా ఇద్దరు మంత్రుల మధ్య వాటాల గొడవ హైకమాండ్ పంచాయతీగా మారింది. అసలు పొంగులేటి, కొండా మధ్య ఎందుకు గొడవ జరుగుతుంది? డైల్ న్యూస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా. పొంగులేటి మంత్రి అయినప్పటి నుంచి ఆయనపై రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి ల్యాండ్ సెటిల్మెంట్లోనూ వాటాలు అడుగుతున్నాడని ఏకంగా సొంత పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రిగా వరంగల్లో ప్రతి వ్యవహారంలోనూ పొంగులేటి వేలు పెడుతున్నాడని, అన్ని కాంట్రాక్టులు ఆయనే దక్కించుకుంటున్నాడని ఆ జిల్లా మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి ధ్వజమెత్తుతున్నారు. వరంగల్ జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల్లో పొంగులేటి బినామీలే వర్క్స్ దక్కించుకునేటట్లుగా ఆయన ప్లాన్ చేశారు. భద్రకాళి ఆలయం చెరువు ప్రక్షాళన పనులను పొంగులేటి అనుచరులే టెండర్లు వేసి దక్కించుకున్నారు. ఏడాది క్రితం ప్రారంభించిన పనులు కేవలం 30% మాత్రమే పూర్తి చేసి వర్షాకాలం నెపంతో వాయిదా వేశారు. 300 ఎకరాల స్థలంలో 4 ఫీట్ల డెప్త్తో మట్టిని మొత్తం తీసేసి పూడికి తీయాలని టెండర్లు వేశారు. ఈ టెండర్ వర్క్ మొత్తం పొంగులేటి దక్కించుకున్నారు. మొదట్లో స్థానిక నేతలు ఎవరూ పొంగులేటిని అడ్డుకోలేదు. భద్రకాళి చెరువు పనులకు సంబంధించి బెడ్స్ వైజ్ గా జరిగే వర్క్ ని దక్కించుకునేందుకు కొండా మురళి అనుచరులు ప్రయత్నించారు. కానీ అప్పుడు పొంగులేటి ఎవరి వర్క్ వాళ్ళకి ఇస్తాను అని హామీ ఇచ్చి తెలివిగా తన బినామీలకు పనులు అప్పజెప్పేశారు. పనులపై వచ్చే 10% కమిషన్ పైనే పొంగులేటి, కొండా మురళి మధ్య వివాదం రేగింది. బయట కాంట్రాక్టర్కు పనులు ఇస్తే స్థానిక నేతలకు ఖచ్చితంగా 10% కమిషన్ దక్కుతుంది. పొంగులేటే పనులు దక్కించుకోవడంతో మురళికి కమిషన్లు దక్కడం లేదు. అసలు సమస్య ఇదే. కొండా సురేఖ ఎమ్మెల్యేగా ఉన్న వరంగల్ తూర్పులో కొంత భాగం భద్రకాళి చెరువు ఉంటుంది. ఈ వర్కులకు సంబంధించి కాంట్రాక్టర్ నుంచి కమిషన్లు తీసుకునే విషయంలో పొంగులేటి అనుచరుడికి, కొండా మురళికి మధ్య పెద్ద గొడవే జరిగింది. అసలు పనులు పూర్తి చేయకుండానే బిల్లులు ఎత్తేసుకుంటున్నారని మురళి వర్గం గొడవ మొదలుపెట్టింది. వరంగల్ స్మార్ట్ సిటీకి సంబంధించి 400 కోట్ల రూపాయల అండర్ డ్రైనేజ్ పనులు కూడా పొంగులేటి తన బినామీల ద్వారా దక్కించుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ కూడా కొండా దంపతులతో పొంగులేటికి గొడవ తప్పలేదు. వరంగల్ టెక్స్టైల్ పార్క్ వరద కాలువ పనుల టెండర్ కూడా పొంగులేటి బినామీలకు దక్కింది. దీంతో కొండా దంపతులు మరింత రగిలిపోయారు. అసలు వరంగల్ జిల్లాలో పొంగులేటి జోక్యం ఏమిటి? ఇన్ఛార్జి మంత్రి అయితే వర్క్లన్నీ ఆయనే కొట్టుకుని వెళ్ళిపోతాడా? అదే బయట కాంట్రాక్టర్కి ఇస్తే మనకి కమిషన్ వచ్చేది కదా అని కొండా దంపతులు నలిగిపోతున్నారు. వరంగల్ జిల్లాలో కొండా దంపతులకు, మిగిలిన కాంగ్రెస్ నాయకులకు మధ్య విభేదాలు చెలరేగినప్పుడు ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమకు సహకరించడం లేదని కూడా సురేఖ, మురళిలు రగిలిపోతున్నారు. రెడ్డి వర్గం నేతలందరూ పొంగులేటితో కలిసిపోయి తమను ఇబ్బంది పెడుతున్నారని కొండా దంపతులు బలంగా నమ్ముతున్నారు. సెప్టెంబర్ 17 విమోచన దినం సందర్భంగా వరంగల్లో జెండా ఆవిష్కరించేందుకు కొండా సురేఖ ఏర్పాట్లు చేసుకున్నారు. అదే సమయంలో ఇన్ఛార్జ్ మంత్రిగా హనుమకొండ జిల్లాలో జెండా ఎగరేసేందుకు వచ్చిన పొంగులేటి జిల్లా కలెక్టర్ని అక్కడికి పిలిపించుకుని సమీక్ష సమావేశం నిర్వహించారు. కొండా సురేఖ లేకుండానే ఎయిర్పోర్ట్ భూముల నష్టపరిహారం అంశంతో పాటు యనమాముల మార్కెట్ కమిటీ ఏర్పాటు విషయాలపై కలెక్టర్తో చర్చించారు. ఇక ఇప్పుడు తాజాగా మేడారం జాతర గుడి పునరుద్ధరణ పనులతో పాటు ఇతర వర్క్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి. 100 రోజుల్లో పూర్తి చేయాల్సిన పనుల కోసం టెండర్లకు పిలిచారు. పొంగులేటి తన శాఖ పరిధిలో ఉన్న పనులతో పాటు మిగిలిన అన్ని పనులని తన బినామీలకు, పరోక్షంగా తనకు ఇప్పించుకునేందుకు అన్ని రకాల ఒత్తిడి చేస్తున్నారు. అంతేకాదు సమ్మక్క సారక్క జాతర పనులను సమీక్షించేందుకు మంత్రి సీతక్కని ఆహ్వానించారట పొంగులేటి. ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే తమకు తెలియకుండా టెండర్లు వేసుకోవడం, సొంత మనుషులకి ఇప్పించుకోవడం,
పనులన్నీ సొంతంగా సమీక్ష చేసుకోవడం ఏమిటని కొండా దంపతులు కుమిలిపోతున్నారు. ఎక్కడో పక్క జిల్లా నుంచి వచ్చిన పొంగులేటి వరంగల్లో కుర్చీ వేసుకుని కూర్చుని ఇలా వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు దక్కించుకోవడం ఏమిటని ఓపెన్ గానే మాట్లాడుతున్నారు. అయితే మేడారంలో పొంగులేటి ఇప్పటి వరకు ఎలాంటి వర్క్ చేయలేదు. ఇంకా పనులన్నీ టెండర్ దశలోనే ఉన్నాయి. అందుకే ఇప్పుడే కళ్ళు తెరిచి తొందరపడకపోతే ఆ వర్క్లన్నీ పొంగులేటి కొట్టుకెళ్లిపోతారని భయపడుతున్నారు కొండా సురేఖ మురళీలు. అభివృద్ధి పనులు తమ వర్గం వాళ్ళకి ఇప్పించుకోవాలి, వేరే కాంట్రాక్టులకి ఇస్తే తమకు కమిషన్ అయినా రావాలి. ఇవేమీ లేకుండా పెద్ద అనకొండలాగా ఖమ్మం జిల్లా నుంచి వచ్చి వరంగల్లో సిట్టింగ్ వేసి ఇలా కాంట్రాక్టులన్నీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొట్టుకెళ్లిపోవడం సహించలేని స్థితికి వచ్చేశారు కొండా దంపతులు. అందుకే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగలేదు. సోనియా, రాహుల్, ఖర్గేలకి లేఖలు రాసి ఏకంగా ఫోన్లో మాట్లాడారు కూడా. ఇప్పుడైనా పొంగులేటిని కంట్రోల్ చేయకపోతే భవిష్యత్తులో రూపాయి కూడా దక్కనివ్వడని నిర్ణయానికి వచ్చేశారు కొండా ఫ్యామిలీ. అందుకే ఇన్ఛార్జ్ మంత్రితో తాడో పేడో తేల్చుకోవాలనుకున్నారు. ఇప్పటికే పొంగులేటిపై చాలా ఆరోపణలు ఉన్నాయి. దెబ్బ మీద దెబ్బ కొడితే జిల్లా నుంచి తరిమి కొట్టొచ్చని డిసైడ్ అయ్యారు. అయితే కొండా దంపతులకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరో పెద్ద తలకాయ వెనకుండి వీళ్లను నడిపిస్తున్నారా అనే అనుమానం పార్టీలో చాలా మందికి లేకపోలేదు. ఏది ఏమైనా ఇదంతా కమిషన్ల పంచాయతీ వ్యవహారం. పొంగులేటి కొండా ఫ్యామిలీతో కూర్చుని మీకింత నాకింత అని సెటిల్ చేసుకుంటే త్వరగా క్లోజ్ అవుతుంది. లేదంటే కాంగ్రెస్లో మరో కొత్త రచ్చ తప్పదు.